నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను ఇవాళ యాక్చువల్లీ త్రిపూర్ బుక్ ఫేర్‌కొచ్చాను. దిక్ ఫోర్‌కి ఎళ్తానిప్పుడు. ఎవరైతే నాకు కలవాలనుకుంటున్నారో ముందే ఇన్‌స్టాగ్రామ్ నోటిఫికేషన్‌లోని వచ్చిన అందరికి చాలా సంతోషం. ఇవాళ ఒకే సెలబ్రేషన్. ఇప్పటి వరకు నేను చూడపోయిన లైఫ్‌లో ఉంది అదొకటి జరిగింది. ఓకే. 1200కి గోల్డ్ పెరిగిపోయింది. 19,000 గోల్డ్ కొట్టి వచ్చింది గోల్డ్. నేను మాట్లాడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ గబగబా పెరుగుతుంటది. $5,500 స్మాష్ చేసేసింది. $5,600 కూడా స్మాష్ చేసేసింది. నాకు సంతోషం 19,000 అయిపోయింది. ఆల్మోస్ట్ 24 క్యారెట్ గోల్డ్ ఏమో 20,000 దాటేసింది. గ్రేటా ఇది. నెక్స్ట్ అవుతున్నది 22 క్యారెట్ గోల్డ్ 17,000 దాటిపోయింది. ఓకే. రెండిటికి క్యాచ్ చేసినంత అంతవరకు లెక్కలు సెటిల్ డౌన్ అయ్యేంతలోని 17,500 వరకు క్రాస్ అయింది. ఓకే. ఎప్పుడు డిప్ వస్తుందంటే ఫిబ్రవరి 6 తారీఖు, 5 తారీఖులోని కామన్స్‌లో రీబాలన్స్ చేస్తారు. ఓకే. దాంట్లోని ఫ్యూచర్స్ క్లోజ్ చేసి ఇంకో రౌండ్ రావడానికి అంచనా డిప్ రావడానికి ఛాన్సెస్ ఉంది. దాని మధ్యలోన ట్రంప్ ఏమో ఇరాన్ మీద 2 బాంబులేసారంటే ఇంకా పెరిగి 6,000 దాటిపోవచ్చు. వార్ దొరికిందంటే. ఇది అవుతుంది డాలర్ డీబేస్‌మెంట్ రేట్. ఇది జరగడం బెస్ట్. ఏం చెప్పాలని నాకు తెలియడం లేదు. సంతోషం అవ్వాలా, బాధపడాలని నాకు తెలియడం లేదు. నాకు ఫాలో చేసిన అందరికీ చాలా సంతోషం. ఓకే. నేను 200 గ్రాములు చెప్పాను, 100 గ్రాములు చెప్పాను. ఇప్పుడు 100 గ్రాముల ఈ రేట్‌లో కొనడం అవుతుంది. అనడంలోని అది చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. ప్రపంచంలోనే ఫియట్ కరెన్సీని ఎవరు చూడలేదు. ఇష్టానికి నోట్ ప్రింట్ చేసి కొట్టిందిది. డాలర్ కింద పడి బ్రిటిష్ పౌండ్ ఎగనెస్ట్‌గా. ఇండియాలోను రూపాయి ఏమో అది పాతాళంకి వెళ్ళిపోయింది. ఇవాళ 92కి వెళ్ళిపోయింది. దీంట్లోనే కస్టమ్ డ్యూటీ పెంచుతామని ఒక రూమర్ ఉంది అని తెలుస్తున్నది. కస్టమ్ డ్యూటీ పెంచారంటే ష్యూర్లీ 20,000 దాటిపోతుంది. అది రాకుండా 20,000 దాటిపోతుంది. ఎంత దూరం వరకు వెళ్తుంది అని అందరూ చాలామంది అడుగుతున్నారు. ఎంత దూరం వెళ్తుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికాలోని, యూరోప్‌లోని ప్రైవేట్ ఫైనాన్షియల్ అసెట్స్‌లోని ఇది 1% కూడా లేదు. 0.3%లో ఉంది. ఈ ఇష్టానుసారంగా రైజ్ అవ్వడం వల్ల ఇంకా డబుల్ ఐసీ పొజిషన్‌లోనే 25,000 వెళ్ళిపోతుంది. అదే సమయంలోని ప్రపంచంలో ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కంపు మీద ఉన్న నమ్మకం వదిలేసి అది కొన్నారంటే 25,000కి వెళ్ళడానికి అన్నది 3,000, 4,000, 25,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మాటలాను అని అనుకున్నాను. అనుకున్నాను నా లైఫ్ టైమ్ 10,000 దాటిపోతుందని. అప్పుడేమో నా లైఫ్ టైమ్‌లో 20,000 దాటుతుందని అనుకున్నాను. ధైర్యంగా 3, 4 సంవత్సరాలు అని చెప్పాను. ఇవాళ అది 20,000కి టచ్ అయినట్టు ఉంది. ఇలాగని టచ్ చేసింది. ఈ 20,000 టచ్ చేసిందని అనుకుంటాను. ఇది ఎక్కడికెళ్ళి ఆగుతుంది? ఎక్కడి వరకెళ్ళి ఎంత ఆగుతుంది? అప్పుడు కరెక్షన్ ఎక్కడొస్తుంది అనని చాలా మార్కెట్‌లో గోల్డ్ మూవ్‌మెంటే చాలా తక్కువ అని చెప్తున్నారు. హోల్‌సేల్ ట్రేడర్‌తో ఆల్బిన్‌తో మాట్లాడడం చూశాను. ఈ హోల్‌సేల్ ట్రేడర్స్ అందరూ ఏం చెప్తున్నారంటే హోల్‌సేల్‌లో గోల్డ్ మూవ్‌మెంట్ కంప్లీట్‌గా అయిపోయిందని అంటున్నారు. డిప్ గురించి మాట్లాడాం. వాళ్ళ తరగ అనుభవంలో డిప్ పర్సెంటేజ్ ఒక కాలంలో వచ్చే డిప్ అంతా చూసామంటే 14,000 లోనికి రావచ్చు. అలా చెప్తున్నారు. ₹14,000 ఒక గ్రామ్. 22 క్యారెట్‌కి రావచ్చు. 24 క్యారెట్ 14,000కి రావచ్చు అని చెప్తున్నారు. ఓకే. 22 క్యారెట్ 13,000 తగ్గొచ్చు. అది తగ్గాలని గ్యారంటీ ఇయ్యట్లేదు. పోయిందంటే 22 క్యారెట్ 13,500 వరకు తగ్గొచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికేమో మన ఫ్లోర్ ఏమో 12,500 అని చూసుకోండి. 12,500 వచ్చిందంటే కళ్ళు మూసుకొని కొనడం తప్ప మరేంటి అవసరమే లేదు. చూడడానికి అవసరమే లేదు. ఒక 1 వీక్ ముందు 12,800 చాలామంది కొన్నారు నాకు తెలుసు. నా వల్లే నాకే అనిపించలేదు 12,800 కొన్నారని. ఇవాళ ఆల్మోస్ట్ చూసాను ₹5,000 పెరిగింది. అక్కడే వాళ్ళు లాస్ట్‌కి పెట్టిన వాళ్ళు కొన్నారు. మీరు ఫస్ట్ గోల్డ్ గురించి ఒక పాయింట్ తెలుసుకోవాలి. 5 ఇయర్స్ ముందు 5 కిలోస్ ఉన్నాను. ఇవాళ కూడా అది 5 కిలోస్. ఇదే నేను చాలా టైం చెప్పాను. గోల్డ్ అదే క్వాంటిటీ. గోల్డ్ వాల్యూ పెరగలేదు. రూపాయి నోట్ కొట్టింది ఎక్కువ. డాలర్ కొట్టింది ఎక్కువ. ఓకే. డాలర్ వాల్యూ, రూపాయి వాల్యూ చేసిన 10 సంవత్సరాలు కొట్టింది దీనిది
ఇప్పుడు మనకు తెలుస్తున్నది. ఇది ఓవర్‌నైట్ జరగలేదు. ఇది ఓవర్‌నైట్ జరిగింది. ఇదేదో ఇక్కడ రీజన్ తీయడానికి కాదు. 10 సంవత్సరాల్లో అమెరికా, ఇండియా అన్ని ఊర్లు చేసిన తప్పుతోని ఇది ఇంతలకు ఫలితాలిది. నేను బిజినెస్ స్టాండ్‌లో చదువుతున్నప్పుడు ఇండియా ఏమో ఫస్ట్ హాఫ్‌లోనేమో 30,00,000 కోట్లకి అప్పు తీసుకుంటాం. ఈ అప్పంటే ఏంటి? ఆ అప్పంటే ఆర్‌బీఐ నోట్ చేయడమే. దీనివల్ల జువాలో ఈ గోల్డ్ ట్రేడ్ మోసం అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ పడినా కూడా ఇప్పుడేమో చూసావంటే మళ్ళీ ఇక్కడ రూపాయి పడుతుంది. సెంచరీ కన్ఫర్మ్ 120,00,000 దీనివల్ల రూ. అన్నది కంపల్సరీ వస్తుంది. దీనివల్ల కొన్నోళ్ళకి భద్రంగా ఉంచుకోండి. గట్టిగా నొక్కి ఉంచుకోండి. దీని తర్వాత నాకు ఇంకా ఓపెన్ అయ్యి మాట్లాడడం అవ్వదు. గోల్డ్ కట్టుకొని ఉంచండి. దయచేసి గోల్డ్ వదలకండి. గోల్డ్ ఉన్నంత వరకు ఫిజికల్ ఫార్మా చేసుకోండి. ఇది ఉంచుకొని భద్రంలో లాకర్‌లో ఉంచుకోవడం అన్నది బెటర్. ఇంక మీద నాకు చెప్పడం అవ్వలేదు. మనకిప్పుడు చాలా న్యూస్‌లు వచ్చాయి. ఈ న్యూసెస్ అని చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఫస్ట్ న్యూస్ అమెజాన్‌లో సూపర్ స్టార్ 16,000 మంది బలి. ఈ 16,000 మంది బలి ఇచ్చిన దాంట్లో 700-800 మంది ఇండియాలోనే బలి ఇస్తాం. ఒక న్యూస్ వచ్చింది. నెక్స్ట్ న్యూస్ ఏఎస్ఎంఎల్ అని ఒక కంపెనీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానీ మిసిల్ డెవలప్ చేసిన కంపెనీ. వాళ్ళేమో ఏం చెప్తున్నారంటే 7,000 మందికి బలి. ఈ బలి వల్ల బలితో వల్ల మార్కెట్‌లో దాని ప్రాఫిట్ పెరుగుతుంది. దానివల్ల షేర్ హోల్డర్స్ హ్యాపీగా ఉన్నారు. చాలా ఈజీగా ఉంది. 2,000 జాబ్ పోతుందని ఈ 2 షేర్సే పెస్తున్నారు. ఎందుకంటే ఎక్స్‌పెండిచర్ తక్కువ అవుతుంది, ప్రాఫిట్స్ ఎక్కువ అవుతుందని. కొంచెం నేరంకి ఎస్ఎన్‌పి 500 7,000 దాటిపోయింది. అలాగంటే రికార్డ్ హై 7,000 దాటిపోయింది. ఇదంతా జరుగుతుందని నేను అనుకోలేదు. 7,000 దాటిపోయింది. ఏ కారణం అని చెప్పడం లేదు. దీనికన్నా బబుల్ అని చెప్పొచ్చు. ఇదంతా నమ్మలేని విషయాలే. నేను నైట్ సరిగ్గా పడుకోలేదు. ఇదంతా చూస్తూనే ఉన్నాను. ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గించలేదు. ఏం చెప్పారంటే ఎకానమీ బాగానే ఉంది. మీకు రేటు తగ్గించే అవసరం లేదు. అదే సమయంలో రేటు కూడా పెంచే అవసరం లేదు. స్టాండ్ స్టిల్ అని చెప్పారు. ఇప్పుడు జనవరి అయిపోయింది. ఇంకా 2 సార్లు జనం పోలు చూస్తారు. ఈ జనం పోల వల్ల దీనికన్నా పెద్దగా చేయడం అవ్వదు. లాస్ట్ విక్రమ్ బాగోత్రి ఏం చేస్తారు? అలాగంది న్యూస్. మన వల్ల చెప్పడం అవుతుంది. దీని మీద జూన్ తర్వాత చూడొచ్చు. ఎవరు ట్రంప్‌కి చూస్తారు? అది ఏంటవుతుందన్నది అన్‌సర్టెనిటీ. ఇరాన్ మీద మినచ్చం కంపల్సరీ బిగ్గెస్ట్ ఫోర్స్. అందుకున్న పెద్ద కప్పల్ అబ్రహాం లింకన్ పంపించాను. ఇరాన్ మీద నా కప్పల్ వెళ్తుందని చెప్తున్నారు. గోల్డ్ పెరుగుతూనే ఉంది. ఇరాన్ నుంచి అమెరికన్ కప్పల్ వెళ్తుంది. ఒక పెద్ద ఫ్లైట్ ఇరాన్ సరెండర్ చేయరంటున్నారు. వాళ్ళకి ఎదురు చూస్తున్న అందరూ సరెండర్ చేయడం అన్నది తలక వేళలాగా ఉంది. ఇదంతా ఓకే రైట్. ఇదంతా ఏమో ఇంటర్నేషనల్ మార్కెట్ జరిగింది. హిందుస్థాన్ జింక్‌లో తనకు 1.5% షేర్ అమ్ముతున్న 4 అమ్మేసి 4,500 కోట్ల మీద. అది ఏంటంటే ఇది వేదాంత అమ్ముతుంది. ఓకే. వేదాంతతో ప్రమోటర్ అమ్ముతున్నారు. యాక్చువల్ ప్రైస్ 710 ₹30 డిస్కౌంట్‌లో అమ్ముతున్నారు. ఆ డిస్కౌంట్ తీసి డబ్బులు అప్పు అమ్ముతారని తెలుస్తున్నది. నెక్స్ట్ ముఖ్యమైన న్యూస్ ఏంటంటే ఎల్ఎన్‌టీ బిజినెస్. నేనంతా ఎదురు చూసింది ఎల్ఎన్‌టీ బిజినెస్ బాగా ఉంటున్నారు. వన్ టైమ్ కాస్ట్ అంటే లేబర్ కాస్ట్ వల్ల ఎల్ఎన్‌టీ బిజినెస్ -5% ఉంది. ఇవాళ మార్కెట్ ఏమో 100 పాయింట్ కింద కొట్టేసారు నిఫ్టీ. ఒక సెన్సెక్స్ ఒక టైంలో 300-400 పాయింట్ల తక్కువైంది. ఇదవుతుంది రెండో పెద్ద న్యూస్. మూడో న్యూస్ టీవీఎస్ మోటార్స్ తలకు ప్రాఫిట్స్ 52% హైవే రికార్డ్ సేల్స్. ఎస్పెషల్లీ ఈవీ సేల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. డెఫినెట్లీ టీవీఎస్ నెంబర్ 1 పొజిషన్ ఇప్పటికీ కన్సాలిడేట్ చేసేసారు. ఈ ఇయర్ అయినంతలోనే బజాజ్ నెంబర్ 2 అయిపోతుంది. ఏథర్ నెంబర్ 3, నెంబర్ 4 అవుతుంది హీరో వస్తుంది. ఈథర్లో 40% మీద షేర్స్ ఏమో హీరోలో ఉంది. దీనికి చాలా టైం మీకు చెప్పాను. ఇది 1, 2, 3 అన్న ఆర్డర్ ఈవీలోనే ట్రాన్స్లేట్ అయిపోయిందని మనం తెలుసుకోవాలి. ఇవాళ ఐటీసీ రిజల్ట్స్ వస్తుంది. ఒక ఇంటరిమ్ డివిడెండ్ ఉంటుందని ఓకే. ఈయనకి టాటా మోటార్స్ ట్విన్స్ వాళ్ళ రిజల్ట్స్ వస్తుంది. ఎలాగుంటుందని చూద్దాం. ఈ 2 ఏమో వన్ టైం లేబర్ కాస్ట్ అని వస్తుంది.
చాలామంది ఏమో నా గురించి నాటుకో గురించి అడుగుతారు. నాటకో రిజల్ట్స్ వర్లేదు. విన్‌మిన్ తలక దెబ్బ ఉంటుంది. నాట్ నాట్కో, డాక్టర్ రెడ్డి, సిప్లా, సన్ ఫార్మా ఇదంతా రికవర్ అవ్వడానికి 1 ఆర్ 2 ఇయర్స్ అవుతుంది. సైలెంట్‌గా ఓర్పుగా ఉంటారంటే ఎందుకు చాలా ఓపికగా ఉండాలి. ఎందుకంటే రూపాయి పెడతాను కదా! ఇందులో ప్రాఫిట్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే. మనం వెయిట్ చేసామంటే డెఫినెట్‌లీ ఫలితాలొస్తాయి. ఇవాళ అవుతుంది అదే న్యూస్. ఈ న్యూస్ దీనికి మీద ఏదైనా న్యూస్ ఉందంటే మరి రేపు మాట్లాడదాం. యువర్ మెయిన్ డామినెంట్ న్యూస్ గోల్డ్. దీనివల్ల ఏంటంటే గోల్డ్‌కి ఎగనెస్ట్‌గా లోన్ ఇచ్చే కంపెనీ భయంకరంగా పెరుగుతాయి. మన తలకి ట్రేడ్ పర్ఫెక్ట్‌గా అయిపోయింది. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.